నమస్తే అండి భోజ్కుమారి. పవన్ కళ్యాణ్ గారు కుంభమేళా వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో సహా వెళ్ళి పవిత్ర స్నానాన్ని ఆచరించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఇక వాళ్ళని ఏమనాలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారట, షర్టు తీశారట. ఆ షర్టు తీస్తే పొట్ట ఎక్కువ వచ్చిందా, లేకపోతే మనిషి లాగున్నాడా, అసలు ఏం మాట్లాడతారో కూడా తెలియదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి సనాతన ధర్మం అని చెప్పేసి తీసుకొచ్చేసి దీంట్లో వీళ్ళు మాట్లాడుతున్న మైనస్లు ఏంటి? రాష్ట్రాన్ని రాజకీయాల్లో ఉండి సెక్యులర్ కంట్రీ అయి ఉండి పవన్ కళ్యాణ్ గారు ప్రజలను పట్టించుకోకుండా పూజలు పట్టించుకున్నాడని చెప్పేసి దేవుణ్ణి కూడా అవహేళన చేసే విధంగా ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళ ఏమని పిలవాలి? అసలు ఇంకా వాళ్ళని ఎలాగా అభివర్ణించాలో అర్థం కావట్లేదు అసలు వాస్తవంగా అయితే. అంటే ఇప్పుడు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణాల్లో భక్తి ప్రధానం. భక్తి అనేటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి, ఒక నాయకుడు అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాల్లో మీరు ఎవరైనా సరే, ఎంత పెద్ద మేధావి చెప్పినటువంటి నాయకుడు ఎలా ఉండాలని అడిగినటువంటి ప్రశ్నకి ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, భక్తి ప్రధానం. భక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తులు నాయకులు ఉండాల్సినటువంటి లక్షణాలు అది ఒకటే. ఈ సనాతన ధర్మానికి సంబంధించి వీడికి సంబంధించి చాలాసార్లు ప్రస్తావించాను నేను. కాకపోతే ఇక్కడ ఆ సనాతన ధర్మం అంటే ఏంటో మాకు తెలియకుండా, దాని గురించి ఎలాంటి అంటే అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ గారు షర్టు తీశారని చెప్పేసి దాని మీద ఒక రాజకీయంగా అవగాహన లేకుండా ట్రోల్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కుంభమేళాకి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ ఫ్యామిలీతో సహా వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి టైంలో ఒక పక్కనే ఉన్నది క్రిస్టియన్స్, అన్యమత విధానం అనేటువంటి విధంగా అంటే ప్రస్తావించిన తీరు చాలా గుజబ్స్కరంగా ఉందన్నమాట అసలు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఆయన భార్య, తన పరిస్థితి తనకు తెలుసు, ఆమె ఏంటో ఆయనకు తెలుసు. ఇద్దరు కలిసి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోకూడదు అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ పెళ్లి చేసుకోకూడదా? మరి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తనకు ఇంట్రెస్ట్ ఉంటే ఆచరించవచ్చు. ఇప్పుడు దేవుడిలో అసలు వీళ్ళు ఎక్కడ వ్యత్యాసం చూపించరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దీన్ని వదిలేసి కొంతమంది మాట్లాడతారు, గుళ్ళు గోపురాలను తిరుగుతున్నాడు, సనాతన ధర్మం అని చెప్పేసి రాజకీయం చేస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరమ నీచంగా మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి ఈ విషయం తెలుసుకోండి. అదేంటంటే ఇప్పుడు హిందూ విధానానికి సంబంధించి ఆమె యాక్సెప్ట్ చేసింది, క్రిస్టియన్ విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తను యాక్సెప్ట్ చేశాడు. అంటే వాళ్ళకి అందరూ కావాలి, అంటే దేవుళ్ళందరిని విశ్వసిస్తారు. అంటే ఒక నాయకుడు ఉండాల్సినటువంటి మొదటి లక్షణమే కదా. అంటే తను పూజించుకుంటూ మిగతా మతాలను గౌరవించడం ఇదే కదా. దీంట్లో ఇంత మంచి పాయింట్ని తీసేసి ఆమె అన్ని మతస్థురాలు ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మిగతా రాజకీయ నాయకులు ఉన్నారు. మరి చర్చికి వెళ్ళి గుడికి వెళ్ళట్లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు చర్చికి వెళ్ళి గుడికి వెళ్ళట్లేదా, లేకపోతే మసీదుకి వెళ్ళట్లేదా? వీటన్నీ తిరుగుతున్నారు కదా. మరి ఇప్పుడు అనలజనవ్ గారు అక్కడ పవిత్ర స్నానానికి భర్తతో కలిసి వస్తే తప్పేంటి? ఆ రెండు తెలుసు కదా వాళ్ళకి. అంటే అన్ని మతాలను గౌరవిస్తారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కుంభమేళాలో జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనం. దీన్ని వదిలేసి షర్టు విప్పారా, షర్టు తీశారా, పొట్టుందా, ఏం మాట్లాడతారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బెటర్. అంటే ఇంకెంతకంటే నీచత్వం ఉండదు అనేది నా అభిప్రాయం. లేకపోతే ఒక కర్మ.